నమస్తే. అందరికీ ముందుగా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు తెలుసా, ఎంతోమంది వీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఈరోజు స్వతంత్రాన్ని మనం స్వేచ్ఛగా అనుభవించగలుగుతున్నాం. అలాంటి నాయకుల యొక్క ధైర్య సాహసాలని, వారి పోరాట స్ఫూర్తిని, వారి యొక్క ఆలోచనల్ని మనం ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యత కోసం ప్రతి పౌరుడు ముందుకుండాలని కోరుతున్నాను. మీకు తెలుసా, ఒక బాలుడికి కేవలం 15 సంవత్సరాల వయసే, కానీ అతని గుండెలో దేశం కోసం మండుతున్న అగ్ని మాత్రం చాలా పెద్దది. అతని పేరే చంద్రశేఖర్ ఆజాద్. కేవలం 15 సంవత్సరాల వయసులో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి గారు, నీ పేరేంటి అని అడిగినప్పుడు, ఆజాద్ అని. నీ తండ్రి పేరేంటంటే స్వతంత్రత అని. నీ ఇల్లు ఎక్కడంటే జైలు అని ధైర్యంగా చెప్పాడు. ఆయన మాటలకు న్యాయమూర్తి గారికి కోపం వచ్చేసి జైలు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత చిన్న వయసులోనే చంద్రశేఖర్ ఆజాద్ ఒక శపథం చేసుకున్నాడు. నేను ప్రాణాలతో మాత్రం ఈ బ్రిటిష్ వాళ్ళకు దొరకను, నేను బ్రతుకున్న రోజులు స్వతంత్రం కోసం పోరాడతానని ఒక శపథం చేసుకొని ఆయన సుభాష్ చంద్రబోస్ లాంటి యువ నాయకులతో కలిసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. బ్రిటిష్ పోలీసులు చివరికి ఆయన ఒక పార్కులో ఉన్నాడని తెలుసుకొని ఆయన చుట్టుముట్టినప్పుడు కూడా చంద్రశేఖర్ ఆజాద్ భయపడకుండా కాల్పులు జరిపాడు. ఆయన చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకొని ఒకే ఒక బుల్లెట్ని గన్లో మిగిలించుకొని తనను కాల్చుకొని ఈ భారతమాత ఒడిలో ప్రాణం విడిచాడు. అలాంటి చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వీరులని మనం స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యత కోసం పోరాల్సిన కోరుతున్నాం. ఆయన చెప్పేది ఒకటే, వయసు చిన్నదైనప్పటికీ ఆలోచన పెద్దది ఉండాలి. సంకల్పం గొప్పదైనప్పుడు సంకల్పం కోసం ధైర్యంగా నిలబడాలి అనేసి. చంద్రశేఖర్ ఆజాద్ అంటే ఒక వ్యక్తే కాదు, భారత యువతలో వారి ధైర్యానికి ఒక ప్రతీక అనేసి నేను తెలియజేస్తున్నాను. జై హింద్, వందే మాతరం.